నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 25, 2025 శుక్రవారం రోజు అనగా ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. అత్యంత శుభప్రదమైన మాసం మనకి ప్రారంభమవుతోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48. ఈ రోజు తిథి పాడ్యమి రాత్రి 11:26 వరకు. తదుపరి తిథి విదియ. నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం 4:02 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 4:43 నుంచి ఉదయం 6:18 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:31 నుంచి 9:22 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:48 నుంచి 1:39 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:21 నుంచి తెల్లవారి 5:09 వరకు. అమృత గడియలు ఉదయం 9:46 నుంచి 11:19 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి శుక్రగ్రహ సంబంధిత అనుగ్రహంతో సౌందర్యానికి సంబంధించి, అభిరుచికి సంబంధించి, కుటుంబంలో సౌఖ్యం కలగడంతో పాటు వీరు ఏ వ్యాపారాలు అంటే దీనికి సంబంధించిన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పుష్పాలతో లక్ష్మీ అమ్మవారిని గనక పూజ చేసినట్టయితే మరిన్ని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక ప్రయోజనాలతో పాటు కళారంగంలో ఉన్న వారికి ప్రయోజనకరంగాను, ప్రేమ విషయాలలో మాత్రము జాగ్రత్తగా ఉన్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ లక్ష్మీ అమ్మవారి యొక్క సహస్రనామ పారాయణ చేయడంతో పాటు ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి శాంతియుతమైన కుటుంబ జీవనం కనబడుతోంది. కుటుంబంలో ప్రశాంతమైన జీవితంతో పాటు అనుకున్నవి సాధించడంతో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన కొనుగోలు యోగాలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితుల యొక్క మద్దతు, వ్యాపారంలో లాభ సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము పసుపు కుంకుమతో శృంగారానికి సంబంధించిన సామాగ్రిని కొని, అంటే అద్దం కానీ లేదా అత్తరు కానీ దువ్వెన్న ఇలాంటి పదార్థాలు, శృంగారం అంటే వేరే అనుకోకండి, సౌందర్య సాధనాలకు సంబంధించినటువంటి వస్తువులను కొని అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.